వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు ఎగ్ అలానే బ్రింజాల్ వేసి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి ఒకసారి వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి. చింతపండు చిన్న లెమన్ సైజ్ అంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. వంకాయలు 200 గ్రామ్స్ తీసుకున్నాను. టొమాటోస్ 4, ఉల్లిపాయలు 3 తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలు ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి ఉంచితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా కల్లుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, అలానే కారం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అవి మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోవాలి. వంకాయలు క్విక్గానే కుక్ అయిపోతాయి. ఇలా మనం ఒక 5 మినిట్స్ మగ్గిస్తే ఉప్పు కారం అవి వంకాయ ముక్కలకి పట్టి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు నానపెట్టి ఉంచాం కదా, ఇది గుజ్జు తీసుకొని ఫిల్టర్ చేసి కర్రీలోకి వేసుకోవాలి. వంకాయ ముక్కలు 50% అలా కుక్ అయిపోయి ఉంటాయి. ఇందులో చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఈలోపు ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని పీల్ తీసి ఉంచుకొని కర్రీ బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని కర్రీలో వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు 4 తీసుకొని పీల్ తీసేసి ఇందులో వేయాలి. వెల్లుల్లిపాయలు యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, అలానే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కర్రీ థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎగ్ బ్రింజాల్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.